రిషికొండ ప్యాలెస్ యొక్క రహస్యాలు ఏంటి? ఎందుకు అంత ఖర్చు పెట్టి అంత విలాసవంతంగా ఆ ప్యాలెస్ ని నిర్మించడం జరిగింది? ఎవరు డబ్బు ఉందని చెప్పి ఒక కమోడి 13 లక్షలు పెట్టి తీసుకున్నారు. ఈ యొక్క గ్రీనరీ చేయడానికి ల్యాండ్స్కేపింగ్ 30 కోట్లు అంటారు. అంటే ఈ 5 ఏళ్లలో కూడా PM కి కూడా లేని సెక్యూరిటీ జగన్ గారు తెచ్చుకున్నారు. జగన్ గారికి ఉండేది ఎందుకంత సెక్యూరిటీ అని. తర్వాత ఈ మధ్య 750 మంది ప్రత్యేక స్పెషల్ ప్రైవేట్ దళాన్ని పెట్టుకున్నారు. నిజంగానే విలీనం అవుతుందా అని వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్? ఇప్పుడు వైసీపీ నాయకులు మాచర్లో పొద్దున పూట 9:30కే గొడ్డలతో ఒక టీడీపీ ఏజెంట్ ని నరికేశారు. ఇక్కడ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్కారం చందు గారు. నమస్కారం. సో రిషికొండ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి నిజంగానే రిషికొండ ప్యాలెస్ యొక్క రహస్యాలు ఏమిటి? ఎందుకు అంత ఖర్చు పెట్టి అంత విలాసవంతంగా ఆ ప్యాలెస్ ని నిర్మించడం జరిగింది? అసలు వాళ్ళు చెప్తున్న కారణాలు ఏంటి? వాళ్ళు చెప్తుంది ఏంటంటే, పేరు నాని నిన్న మొన్న చెప్తున్నట్టు, అవసరమైతే ఆ ఫర్నిచర్కి మేము డబ్బులు ఇస్తాం, విసిరి పారేస్తాం అంటే ఇక్కడ ఆ ధోరణి ఒకటే. లాస్య గారు, ప్రజాస్వామ్యంలో మీకు ఆర్టికల్ 21 ప్రకారం, ఆర్టికల్ 14 ప్రకారం రైట్ టు లైఫ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. ప్రపంచంలో ఎక్కడ లేని స్వేచ్ఛ భారతదేశంలో ఉంటుంది. నువ్వు మాట్లాడే స్వేచ్ఛ అది ఎక్కడ ఎట్లా ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. మీరు నోరుంది కదా అని చెప్పేసి వ్యక్తిగత దూషణతో ప్యాకేజ్ చారు, మ్యారేజ్ చారు అన్నారు, అసలు నువ్వు పనికిరావు అన్నారు, వాళ్ళ అమ్మని, పిల్లల్ని, ఇంట్లో రకరకాల మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు మేడం? అసెంబ్లీ గేట్ టచ్ చేయడానికి. సో ఇప్పటికీ ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలి, అదే ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఆయన హ్యాపీగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. సీఎంతో సమానంగా ఆయన ఫోటోలు అన్ని కార్యాలయాల్లో ఉన్నాయి. వాళ్ళు 21 మంది గెలిచారు, 2 ఎంపీలు గెలిచారు. మీరు ఎక్కడున్నారు విమర్శించిన వాళ్ళు? ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏంటంటే వ్యక్తిగత దోషాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆయనకి వెళ్ళి పెళ్లి జరిగితే వీళ్ళకెందుకు? ఏ భార్యని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ ఎవరైనా మంత్రుల దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు బాగున్నారు, వాళ్ళ భార్యలు బాగున్నారు, అందరూ బాగున్నారు. ఇదెందుకు? ప్రజలకు ఏం కావాలి? నువ్వు స్వచ్ఛమైన పరిపాలన, సుపరిపాలన అందిస్తున్నావా లేదా? అది లేకుండా మీరు వ్యక్తిగత ఇప్పటికీ మారిపోతే విసిరి పడేస్తావు ఏంటి? ఎవరు డబ్బు ఉందని చెప్పి ఒక కమోడి 13 లక్షలు పెట్టి తీసుకున్నారు. లేకపోతే ఒక 30 లక్షలు 26 నుంచి అది టబ్బు 30 లక్షలు అంట, వాటర్ టబ్. చివరికి ఫ్యాన్ 3 లక్షలు మేడం. నాకు కూడా తెలియదు, మనకు కూడా 2 దశాబ్దాలు చూస్తున్నాం. 3 లక్షల ఫ్యాన్లు ఏంటి? చివరికి బయట ఈ యొక్క గ్రీనరీ చేయడానికి ల్యాండ్స్కేపింగ్ 30 కోట్లు అంట. ఎవరి భవనాలకి, ఎవరి డబ్బు ఇది? ప్రకృతి రమణీతికి మారుపేరైన ఋషికొండల్ని కూడా కరిగించి ఆ ప్రకృతి సంపదని తీసేసి మీరు విలాసవంతమైన భవనాలు కట్టుకుంటే మీరేమన్నా అనుభవించారా? కారణాలు ఏమని చెప్తున్నారు వాళ్ళు? ఎందుకు ఇంత విలాసవంతంగా అంటే వాళ్ళు చెప్పే కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే కారణాలు ఏమి లేదు మేడం. వాళ్ళు ఎవరైనా వస్తే గెస్ట్లు బయట లక్షలు, ఇప్పుడు లాస్య గారు హోటల్స్ లో వాటిలో లక్షలు, హైదరాబాద్ దేశ రక్షణకి చాలా కీలకమైన అన్ని దీంట్లో ఉంటాయి. ఒక టోలీ చౌక్ కావచ్చు, ఒక ఈస్ట్ మారేడుపల్లి కావచ్చు, సైనిక స్థావరాలను హైదరాబాద్ సరౌండింగ్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, దేశ రక్షణ కీలకమే ఇది ఉంటాయి. కాబట్టి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా లేకపోతే యూనియన్ టెరిటరీ చేయమని ఎప్పటి నుంచి వినపడుతుంది. అటువంటి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 ఉన్నాయి. మోదీ గారు కూడా వచ్చి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో దిగుతాడు. సుందరమైన భవనాలు ఉన్నాయి. మిక్స్డ్ కల్చర్. హైదరాబాద్ డెవలప్మెంట్ అంతకంటే ముందే విశాఖపట్నంలో అంత బాగా ఎదిగింది. మరి అటువంటి దగ్గర మీ భవనాలు వస్తేనే వాళ్ళు చేసుకుంటారా? వాళ్ళ కోసం కట్టాం ప్రధానమంత్రి, రాష్ట్రపతి అనేది అది సరైన ఇది కాదు. మీరు మరలా వస్తారనే ఉద్దేశంతో ఇట్లా 26 జిల్లాల్లో పార్టీ ఆఫీసుల విషయంలో కావచ్చు, ఇతర విశాఖపట్నంలో ప్యాలెస్లు కావచ్చు కట్టడం అంతరి అది ప్రజలు దొబ్బే. ఇప్పుడు మీరు సంక్షేమం మాటున అభివృద్ధిని మర్చిపోయారు కదా, మర్చిపోయారు కాబట్టి ఇటువంటి పరిస్థితి కదా. లేకపోతే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవటం ఎప్పుడైనా చూసారా మేడం? ఇన్ని దశాబ్దాలు అనేక పార్టీలు వచ్చి పోతుంటాయి. ఇంత దారుణమైన ఓటమి ఎవరైనా మూట కట్టుకోగలుగుతారా? ఇప్పుడు ఇది ఇప్పటికీ పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఆ ట్రాన్స్ లో ఉన్నారు, ఆ భ్రమలో ఉన్నారు. ఇంకా మేమే అన్నట్టు ఆ మాట తీరులో భాష ఉచ్చారణ బాగుంటే నమస్కారం అంటే ప్రతి నమస్కారం సంస్కారం మేడం. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఇది కూడా 11 మంది కూడా గెలిచిన వాళ్ళు కూడా ఇదేంద్రబాబు మేము ఎందుకు ఇక్కడ ఉన్నాం అనే ఉద్దేశంతో వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి వీళ్ళే తెస్తున్నారు. నిజంగానే విలీనం అవుతుందా అని వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ లో అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి మరి. ఎందుకంటే వాళ్ళ ప్రపోజల్స్, వాళ్ళ ఆలోచనలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 11 మందితో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేస్తే 10 మందితోనే పోరాడగలమా? రాబోయే కేసులు
గత 5 సంవత్సరాలు చేసిన అన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. ఒక్కొక్క శాఖల మీద కేసులు నమోదు చేస్తున్నారు. దీంట్లో ప్రతిదీ బయటకు రావాల్సింది. 5 సంవత్సరాలు దీంతో పాటు 36 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. దాంట్లో సిబిఐ కోర్టుకు వెళ్ళాలి ప్రతి శుక్రవారం. అంతకుముందు ఎగ్జామ్షన్ ఉండేది సీఎం గా, ఇప్పుడు ఎగ్జామ్షన్ ఉండదు. తర్వాత ఈడీ కేసులు ఉన్నాయి. ఈ అన్నిటితో పాటు గత సంవత్సరం 5 సంవత్సరాలు చేసిన అవినీతి ఆరోపణల మీద దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం. అంటే ఈ 5 ఏళ్లలో కూడా పిఎం కి కూడా లేని సెక్యూరిటీ జగన్ గారు తెచ్చుకున్నారు. జగన్ గారికి ఉండేది. ఎందుకంత సెక్యూరిటీ అని, ప్రాణహాని ఏమైనా ఉందని భావించే వాళ్ళే 5 ఏళ్లలో. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అంతకుముందు వ్యాపార సంబంధాలు కావచ్చు, లేకపోతే రాజకీయ కక్షలు కావచ్చు ఉంటాయి, వాళ్ళకు ఉన్నాయి. కానీ ఎప్పుడు లేని విధంగా ఆయన విపరీతమైన సెక్యూరిటీ మొదటి నుంచి పెట్టుకున్నాడు ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో. గత 4 సంవత్సరాల రోడ్డు ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు. టీడీపీ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రజలకి మోక్షం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు. ఇప్పుడు అంత ఐరన్ పిల్లర్స్ తో ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నారు, తప్పులేదు. ఆయన ప్రాణానికి ఆయన ఇది రక్షించుకోవడం. తర్వాత ఈ మధ్య 750 మంది ప్రత్యేక స్పెషల్ ప్రైవేట్ దళాన్ని పెట్టుకున్నారు. సో నిజంగానే అంటే ఎక్కడో జగన్ గారికి హాని ఉంది, ఇంకెవరు ఈయన బతకనివ్వరు అన్న ఒక వార్త చాలా విస్తృతంగా వెళ్ళిపోతుంది. అది ఎంతవరకు నిజం అంటారు? నిజంగానే ఆయనకు ప్రాణం అంటే ఏమో అంటే ఇప్పుడు ఆయన తీసుకున్న చర్యలను బట్టి, ఆయన తీసుకున్న బంగ్లా, ఆయన రక్షణ సేఫ్టీ మెజర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనేది ఆయన ఆలోచన బట్టి అర్థమవుతుంది, ఆయన తీసుకునే చర్యలను బట్టి. నిన్న కాక మొన్న కూడా వచ్చింది 700 మందితో ప్రత్యేకంగా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు అని చెప్పేసింది. అంటే తప్పులేదు, ఆయన రక్షించుకోవడానికి ఏ మెజర్మెంట్స్ అయినా ఆయన తీసుకోవచ్చు. ఆయన వ్యక్తిగత, ఆయన డబ్బు ఉంది, ఎంతమంది అయినా పోషించగల సత్తా ఉంది కాబట్టి తీసుకోవచ్చు. అది అంటే బడా వాళ్ళు ఎవరైనా ఆయనకు హాని చేసే అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నారు. ఐ డోంట్ నో, మనకేం తెలియదు. పొలిటికల్ గా ఇప్పుడు ఏముంటదంటే రైవల్ గా, ఇప్పుడు గతంలో ఇప్పుడున్న టీడీపీ అభ్యర్థులు కావచ్చు, జనసేనలో ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడితే ఆ విధంగా ఈయన కూడా ఇబ్బంది పెట్టేది కానీ మనిషిని చంపుకునే పరిస్థితి ఇప్పుడు ఏమి లేదు ఇక్కడ. ఇప్పుడు గతంలో చాలా మంది ఇబ్బంది పెట్టారు టీడీపీ కార్యకర్తల్ని. ఆ విధంగా రివెంజ్ తీసుకునే క్రమంలో రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టం లోబడి వెళ్లాల్సిందే తప్పితే చట్టాన్ని ధిక్కరించి వెళ్తే ఎవరైనా ఒకటే. సపోజ్ మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన గతంలో 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. బూత్ దగ్గరికి వెళ్ళి చివరికి ఈవీఎం బ్యాట్ ధ్వంసం చేశాడు. అక్కడ ఏదో అన్యాయం జరుగుతుంది అని, అన్యాయాన్ని సహించలేక ఆయన ఈవీఎం మిషన్ ఒక వాదన. మీరు అట్లా అనుకోవట్లేదు, ఒక వాదన. ఇప్పుడు అక్కడ వీడియో వచ్చింది, అది నిజం కాదా? ఆయన ధ్వంసం చేస్తున్నట్టు ఈవీఎం ప్యాడ్ ని, దాంట్లో ఓట్లేసిన 2000 మంది ఓట్లేసి ఉంటారు అనుకోండి, వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళని ధిక్కరించినట్టే కదా. ఎలక్షన్ కమిషన్ 324 ఆర్టికల్ ప్రకారం ఇండిపెండెంట్ బాడీ. మీరు మీ ప్రభుత్వాన్ని, మీ ఆస్తుల్ని మీ చేతిలో ఎవరు టీడీపీ తరపున కొంతమంది మనుషులు వెళ్ళి ఓట్లు రెగ్గింగ్ చేస్తున్నారన్న ఒక, ఇప్పుడు వీళ్ళు కొన్ని చోట్ల వాళ్ళు చేసుకున్నారన్నారు, వీళ్ళ మీద వాళ్ళు ఆరోపిస్తారు. కానీ చట్టానికి కావాల్సింది సాక్ష్యాలు. ఆ సాక్ష్యాల్లో ధ్వంసం చేస్తున్నట్టు కనపడింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు. అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం 6 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. 11 కేసులు పెట్టారు. బెయిల్ మీద మొన్నటిదాకున్నారు. ఇప్పుడు బెయిల్ 4 కేసుల్లో హైకోర్టుకి వెళ్ళాక బెయిల్ రద్దు చేశారు, అరెస్ట్ చేశారు. దాని ప్రకారం చట్టం తన పని తను చేసుకుపోతుంది. అంటే కొన్ని వీడియోస్, మీరు సాక్ష్యం అన్నారు కాబట్టి, ఇప్పుడు కొన్ని వీడియోస్ లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కూడా కొట్టడం జరుగుతోంది, టీడీపీ కండువాళ్ళు వేసుకొని, ఎల్లో కండువాళ్ళు వేసుకొని. దానికి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు చట్టం దృష్టిలో, నేను యాజ్ లామని చెప్తున్నా, ఎవరైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సింది. అది టీడీపీ అయినా, జనసేన అయినా, లేకపోతే బీజేపీ అయినా, లేకపోతే వైసీపీ అయినా. ఇప్పుడు వైసీపీ నాయకులు మాచర్లో పొద్దున పూట 9:30కే గొడ్డలతో ఒక టీడీపీ ఏజెంట్ ని నరికేశారు. ఇక్కడ ఆమె వచ్చి బయట చెప్పింది. దాన్ని ఎవరైతే చేశారో శిక్ష పడాల్సింది. అదేవిధంగా అన్నాబత్తుని శివకుమార్ తెనాలిలో ఒక ఓటర్ లైన్లో ఉన్నందుకు, ఓటర్ వేయడానికి వచ్చింది, మేము 3:30 గంటల నుంచి ఉన్నాం, లైన్లో వెళ్ళండి అన్నందుకు వాళ్ళ మనుషులు ఆయన ఎమ్మెల్యే కొట్టాడు, విచక్షణ కోల్పోయి. అది మొత్తం ధారాళంగా వ్యాపించింది 150 నియోజకవర్గాలు. ఇదేంది అధికార పార్టీ ఈ విధంగా ఆయన కొట్టాడు ఆ ఓటర్ కూడా. ఇది తప్పు కదా. అంటే చట్టం ఇప్పుడు 1300 కేసులు మాచర్లోనే ఇన్సిడెంట్స్ వేరే స్పేస్ లో జరిగినాయి అంటే, ఇక తిరుపతిలో చూసాం, చంద్రగిరిలో ఏం జరిగిందో కూడా తెలుసు. ఆయన కూడా దాడి చేశారు, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. ఇక్కడ ఇన్సిడెంట్స్ ఎక్కడైనా కానీ చట్టాన్ని మనం ఉంది కదా అధికారం అని చెప్పి తీసుకోకూడదు. చివరికి అంబటి రాంబాబు గారు, ఆయన సత్యరపల్లిలో నా నియోజకవర్గ ఎలక్షన్ కమిషన్ సరిగ్గా నిర్వహించలేదు, పోలీసులు నిర్వహించలేదు కాబట్టి నాకు తర్వాత మరలా రీపోలింగ్ పెట్టమని హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇప్పుడు నువ్వు సాక్షాత్తు నువ్వు అధికారంలో ఉండి నీ పోలీసుల మీద, ఎలక్షన్ కమిషన్ మీద ఎప్పుడూ లేదు అది. కాబట్టి రూల్ ప్రకారం చట్టం తన పని తను చేసుకోవద్దు. అది ఎవరు ఏ పార్టీ అయినా చట్టాన్ని తన చేతిలో తీసుకోకూడదు.